విజయవాడలో రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంపై గుంటూరు నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, నాట్ డిమాండ్. ఈ ప్రభుత్వంలో పోలీసులే ఈ మర్డర్ కారకులయ్యారు కాబట్టి ఐ రిక్వెస్ట్ ది గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్, దీని మీద ఇమీడియట్ గా సిట్ వేయటం కాదు, ఏసీబీ వేయటం కాదు, వాళ్ళందరూ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పోలీసుల ఆధీనంలో ఉంటారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి ఫిట్ కేసు ఇది నేషనల్ గా, నేషన్ వైడ్ గా ఆలోచించవలసిన కేసు ఇది. సిబిఐ ఎంక్వైరీ వేసి ధర్మం చేయండి, న్యాయం చేయండి. ఇది నా కోరిక, నా రిక్వెస్ట్. ముఖ్యంగా ఐ రిక్వెస్ట్ ది పవన్ కళ్యాణ్ గారు. నేను పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యర్థి రాజకీయ పార్టీలో ఉన్నా, కానీ నవరన్ లేదు, వీళ్ళ బ్రదర్ నాగేశ్వరరావు, వీళ్ళందరూ కూడా కరుడు కట్టిన పవన్ కళ్యాణ్ గారి జనసేన నాయకులు, కార్యకర్తలు. మర్చిపో కాసేపు, జనసేన నాయకులు అనేది మర్చిపో కాసేపు అనుకున్నాం. ఒక మానవ సమాజంలో 23 ఏళ్ల వయసు కలిగినటువంటి ఒక కుర్రవాడిని దారుణంగా పోలీస్ స్టేషన్లో హత్య చేసి, ఆనవాలు లేకోకుండా, ఎవిడెన్స్ లేకోకుండా దహనం చేసి బూడిద చేసిన కేసులు అయినా సరే పవన్ కళ్యాణ్ గారు చేతులు జోడించి అడుగుతున్నా, ఎంక్వైరీ వెయ్యండి, న్యాయం చేయండి, మీరు మాట్లాడండి. మీ వాళ్ళు కాదనుకో, ఒక మానవుడు, 23 ఏళ్ల యువకుడు, భావి భారత పౌరుడు. ఆ తల్లి ఆవేదన చూస్తే ఎంతటి కరుడుగట్టిన హృదయానికైనా సరే, ఎంత మొండి హృదయానికైనా సరే కళ్ళల్లో నీళ్లు తిరగవలసిందే. తల్లి ఆవేదన చూస్తుంటే ఒకసారి వినండి. టీవీలో ఇందాక మాట్లాడారు నవరంగు, వాళ్ళ తల్లి, వీళ్ళ అక్క మాట్లాడారు. ఇంత దారుణమైన సంఘటన జరిగితే ప్రభుత్వం మాత్రం ఎదుగుతా ఉందంట. ఏమిటి అన్యాయం? హోంమంత్రి గారు ఎదుగుతా ఉన్నాం, చట్టం తన పని తాను చేసుకెళ్తా ఉంటుంది. ఏంటి చట్టం చేసే పనేనా? మర్డర్ చేసి కాల్ చేయడం చట్టం చేసే పనేనా? సిఐ చేసే పనేనా? నేను మనవి చేస్తున్నా, తమిళనాడులో ఏ విధంగా అయితే మదురై కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో, 9 మంది పోలీసు అధికారులకు ఉరిశిక్ష వేసింది. 2 సార్లు ఉరిశిక్ష వేసింది, ఒకసారి కూడా కాదు, 2 సార్లు ఉరిశిక్ష వేసింది. దానికన్నా దారుణమైన కేసు ఇది. అక్కడ శవాన్ని ఇచ్చారు, ఇక్కడ శవాన్ని మాయం చేశారు. అంతకన్నా దారుణమైన కేసు ఇది. ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి వారందరినీ ఎంక్వైరీ చేసి ఈ హత్యలో, ఈ బూడిద చేసే కార్యక్రమంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ చట్ట ప్రకారం ఉరిశిక్ష వేయవలసినటువంటి కేసు ఇది. వేయాలంటే సిట్ వేసో లేకపోతే మరొక సిఐడి వేసో కాదు, అత్యున్నతమైనటువంటి సిబిఐ వేయండి. లేదంటే ఒక సిట్టింగ్ జడ్జి చేత ఆయన పర్యవేక్షణలో విచారణ జరపండి. ఇది భారతదేశంలోనే ఒక సెన్సేషన్ అయిన కేసు. ఇంత దారుణమైనటువంటి కేసు భారతదేశంలో ఎప్పుడు జరగలేదు. ఎన్కౌంటర్ చూసామండి, అటు పారిపోతే కాల్ చేస్తామంటారు, అది వేరు. ఇదేంటండి? శవాన్ని కూడా ఇచ్చారు, కాల్ చేశారు. ఈ రకమైనటువంటి ఘోరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి నేను ప్రస్తుతం విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇమీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ వేయండి, న్యాయం చేయండి. మాకు తెలుసు, మీకు తెలుసు, కోర్టు వారికి తెలియకపోవచ్చు. రేపు 29వ తారీఖు కోర్టు వారికి కూడా తెలుస్తుంది. అత్యున్నతమైన ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం ఏపీ హైకోర్టు కూడా తెలుస్తుంది. వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేరు. సాయికృష్ణ బూడిదైపోయాడు, బూడిద చేశారు పోలీసులు, మీ ముందు ప్రొడ్యూస్ చేయలేరు. 29వ తారీఖు అయినా మీకు అర్థమవుతుంది, కోర్టు వారు కూడా న్యాయం చేస్తారు. ఇలాంటివి చివరికి బూడిదమని అడుగుతా ఉంది తల్లి. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏమిటంటే, మేము డెఫినెట్ గా వీరి కుటుంబానికి అండగా ఉంటాం, సాయికృష్ణ కుటుంబానికి, విజయలక్ష్మి గారికి. దీనిలో తేలేంత వరకు, ఎందుకంటే నాకు కన్సర్న్ ఉంది. నన్ను కూడా తీసుకెళ్లి కొట్టబోయారు పోలీసులు, నన్నే చంపేసేవాళ్ళు ఏమో నాకు తెలియదు. 31వ తారీఖుని ఇక్కడ పోలీసులు తీసుకెళ్లి రాత్రిపూట కూర్చోబెట్టి కాళ్ళు పగలు తీసిన సంగతి నేను చెప్పాను. నేను ఇంతవరకు ఎవరు మాట్లాడరు, దాని గురించి మాట్లాడరు, దీని గురించి మాట్లాడరు. ఇంతవరకు పోలీసులు ఏమైనా మాట్లాడరా? ఆయన సరిపోలేదని చెప్పగలరా? ఒక్కళ్ళు చెప్పలా. ఆయన సరిపోలేదు, ఎదుగుతున్నామని కోర్టులో చెప్పడం తప్ప ఇది అన్యాయం.
అంబటి రాంబాబు ఆరోపించిన అన్యాయం, విజయలక్ష్మి గారు ఆరోపించిన అన్యాయం ఒక్కరు చెప్పారో చెప్పలా. సో ఫైనల్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ది ఆనరబుల్ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి, తొక్కేయకండి. డబ్బులు ఇస్తారంట, వీళ్ళకి డబ్బులు ఇస్తారంటండి, ₹1,00,00,000 ఇస్తారంట, 50 లక్షలు ఇస్తారంట. ఏంది ఇది? మనిషిని చంపేసి ₹1,00,00,000 50 లక్షలు ఇచ్చేస్తారా? ఇదేనా సమాజం అని అడుగుతా ఉన్నా. చాలా దారుణం. చంపటం, కాల్చటం, బూడిద కూడా ఇవ్వకోకుండా డబ్బు కట్టలు పెట్టి బేరం చేసి ఆ కుటుంబాన్ని వెంటాడటం నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ, అదర్వైజ్ సిట్టింగ్ జడ్జి చేత